ఇమాజిన్ దిస్. మీ పేరు, మీ వ్యక్తిత్వం, మీ బిహేవియర్ అంతా ఒక సంవత్సరం పాటు మార్చుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని గుర్తిస్తే మరో 12 సంవత్సరాల వనవాసం చేయాలి. ఈ సవాల్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? అంతటి సవాల్ను పాండవులు ఎలా ఎదుర్కొన్నారు? ఎక్కడ దాక్కున్నారు? ఎలా బ్రతికారు? ఈ ఒక్క నిమిషంలో మొత్తం రివీల్ చేయబోతున్నాను. దుర్యోధనుని మోసం చేయాలంటే సరైన ప్లాన్ కావాలి. అందుకే వారు విరాట రాజ్యంలో తలదాచుకున్నారు. యుధిష్ఠిరుడు కంకకపటుడిగా మారి రాజ్యసం కాపాడే మంత్రి అయ్యాడు. భీముడు వల్లభుడుగా మారి భోజనశాలలో ప్రహార కాశాడు. అర్జునుడు బృహన్నల అనే నర్తకి అవతారం ఎత్తి నాట్యం నేర్పాడు. నకుల సహదేవులు గుర్రాల పశువుల సంరక్షణలో నిమగ్నమయ్యారు. ద్రౌపది మాలినిగా మారి రాణి సుదేశికి సేవకురాలయ్యింది. ఏడాది మొత్తం ఎవరికీ తెలియకుండా ఎలా మేనేజ్ చేశారు? కీచకుడి వల్ల ద్రౌపది పడ్డ ముప్పు, భీముడి ప్రతీకారం, విరాట రాజ్యంలో భీష్ముడి దుర్యోధనుల విచారణ. కానీ పాండవులు కనిపించారా? ఇక్కడే కురుక్షేత్ర యుద్ధానికి ముహూర్తం సిద్ధమైంది. ఇంతటి ప్లాన్ పాండవులు ఎలా అమలు చేశారు? మీ ఊహ ఏంటి? కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మైథాలజీ స్టోరీస్ మరిన్ని కావాలా? ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో మిస్ అవ్వకండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.